కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సభ్యుడిగా నూతనంగా ఎన్నికైన న్యాయవాది గొర్రెముచ్చు శాంతకుమార్ గుంటూరులో మీడియాతో మాట్లాడారు. ఇటీవల జరిగిన బార్ కౌన్సిల్ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా 145 మంది అభ్యర్థులు పోటీ చేసినప్పటికీ తాను 4వ స్థానంలో గెలవడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు. ఈ ఎన్నికల్లో మొత్తం 18 మంది బార్ కౌన్సిల్ సభ్యులను ఎన్నుకున్నారని, అందులో 5గురికి మహిళా రిజర్వేషన్లు ఉన్నాయని ఆయన చెప్పారు. జనరల్ కోటాలో తాను 4వ స్థానంలో విజయం సాధించడం గర్వకారణమని పేర్కొన్నారు. ఎన్నికల్లో ఈ రాష్ట్రంలో మొత్తం 147 పోటీ చేస్తే వారిలో నేను 4వ వాడిగా ఈరోజు ఎన్నికవటం జరిగింది. ఈ న్యాయవాదులు బార్ కౌన్సిల్ మెంబర్స్గా 18 మందిని పురుషుల్ని 5గురు లేడీస్ని, వాళ్ళకి 5గురికి లేడీస్కి రిజర్వేషన్ ఇచ్చారు. వీళ్ళలో 18 మంది జడ్జిని జనరల్ కోటాలో ఎంపిక చేసుకునే దానిలో నేను 4వ వాడిగా గెలవటం నాకు చాలా ఆనందదాయకంగా ఉంది. ఈ రోజున ఈ రాష్ట్రంలో ఏదైతే మామూలు జనరల్ ఎలక్షన్స్లో ఓట్లు వేలాది రూపాయలు పెట్టి ఓట్లు కొనుక్కొని ఓట్లు వేయించుకొని గెలవటం జరుగుతూ ఉందో, అట్లానే ఈ న్యాయవాదుల ఎన్నికల్లో కూడా 3,000 నుంచి 5,000, 10,000, 15,000 రూపాయల చొప్పున ఓట్లు కొనుగోలు చేసిన క్రమంలో మేము నిజాయితీగా ఎన్నికలని డబ్బులు లేకుండా న్యాయవాదుల్ని చైతన్యపరిచి ఓట్లు వేయించుకోవటం ద్వారా ఈ ఎన్నికలో 4వ వాడిగా గెలవటం చాలా గొప్ప విషయం. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.